హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఫై వీడియోస్. మనం ఇప్పుడు తెలంగాణ స్టైల్లో మంచి ఘాటు చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. మొదట మనం అల్లం వేసుకున్నాము, తర్వాత పసుపు, తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకుంటున్నాము. కలర్ కోసం కొంచెం మనం కాశ్మీర్ కారం కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మంచిగా కలుపుకున్నాము. వీటిని మనము ఒక పావు గంట పక్కకు పెట్టుకోవాలి. కర్రీ గురించి మనము ఒక 2 చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాము, ఒక 2 మిర్చి కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ గురించి మసాలా ఏమేమి వేసుకోవాలో చూడండి. జీలకర్ర, సాజీరా, దాల్చిన చెక్క, 2 ఇలాచి, గసగసాలు, లవంగాలు, మిరియాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకొని ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ ఈ మూకుల్లో వేసుకున్నాము. ఆయిల్ లేకుండా మంచిగా వేయించుకోవాలి. పిరికెడు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. గసగసాలు మాడిపోకుండా వేయించుకోవాలి. మూకుడు వేడైంది. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడైంది. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పావు గంట కలుపుకొని పెట్టుకున్న చికెన్ను మనము వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. 10 మినిట్స్ అయ్యింది. సిమ్లో పెట్టుకున్నాం కదా, 10 మినిట్స్లో మనకు మంచిగా దగ్గరికి అయ్యింది. కలుపుకోవాలి, కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాము. టమాటాలు వేసిన తర్వాత కలపకుండా అలానే మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. మూత పెట్టుకున్నాము. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. టమాటాలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి.
చికెన్ ఒక 50% ఉడికినది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఒక కేజీ చికెన్కి మనకు ఒక గ్లాస్ వాటరు సరిపోతుంది. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా ఎక్కువ పోసుకోవచ్చు. బాగా కలపాలి, మెల్లగా కలుపుకోవాలి. ఇప్పటి వరకు మనము సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము. తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్ ఉడికేంతలోపు మనము ఇంతకుముందు వేయించి పెట్టుకున్న మసాలాలు గ్రైండ్ చేసుకోవాలి. ఒక చిన్న జార్లో తీసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకున్న మసాలాలు మనము ఈ చిన్న జార్లో గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా. ఇప్పుడు మూత తీసి వేయించుకున్న మసాలాను వేసుకోవాలి. చికెన్ 70% ఉడికినది. తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకున్నాము. పచ్చి ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్తో పాటు గ్రేవీ చిక్కగా వస్తుంది. చూశారు కదా, చికెన్ మంచిగా ఉడికినది. లెగ్ పీసు బాగుంటుంది. అన్ని మసాలాలు వేసుకున్నాము. చికెన్ కూడా మంచిగా ఉడికినది. తర్వాత మనము సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలపకుండా అలాగే ఉండనివ్వాలి. కొత్తిమీర వేసుకున్నాక కలపకూడదు. ఆ ఆవిరికి, ఆ వేడికి కొత్తిమీర ఫ్లేవరు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మనము చికెన్ కంప్లీట్గా ఉడికినది. వేడి వేడి చికెన్, తెలంగాణ స్టైల్ చికెన్, మంచి స్పైసీగా ఉన్న చికెన్ రెడీ రెడీ రెడీ. వేడి వేడి తెలంగాణ స్టైల్ మంచి స్పైసీ చికెన్ రెడీ.